ఓకే. ఏంటి జనాల్ని మారుద్దామనా? లేదు అంటే ఎందుకు? ఫేమ్ కోసమా? ఫేమ్ నాకు హ్మ్. నేను అనుకోలే అసలు నేను ఈరోజు ఇంత ఫేమ్ నాకు ఒక 2-3 డేస్‌లో నాకు ఇంత ఫేమ్ అవును. వస్తదని చూషినా. నేను అనుకోలే. చాలా గ్రోత్ అయ్యింది నీ ఐడీ నేను జూసా. హ్మ్. ఇంత వస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలే ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. చూద్దాం అయినప్పుడు. హ్మ్. నేను పబ్లిక్‌ని ఇంప్రెస్ చేయడం కాదు. హ్మ్. ఇప్పుడు నాకెట్లా అంటే కాళ్ళు లేనోళ్ళకి, చేతులు లేనోళ్ళకి లైక్ ఇప్పుడు ఫౌండేషన్స్‌లల్లా ఇప్పుడు మమ్మీని వదిలేసిన వాళ్ళుంటారు. హ్మ్. కొంతమంది చిన్న పిల్లల్ని కని వదిలేసిన వాళ్ళుంటారు. వాళ్ళ మధ్యలో నాకు మంచిగా అంటే వాళ్ళకి నా సైడ్ నుంచెల్లి నా దగ్గర ఇప్పుడు ఒక 100% ఉంటే వాళ్ళకి ఒక 25% అన్నా పెట్టాలని నాకొక ఆశ. హ్మ్. పెట్టావా మరెవరికైనా? పెడతా. నా దగ్గర ఇప్పుడు నా దగ్గర ఒక 1000 ఉన్నాయనుకో, హ్మ్. నేను 600 నేను పెట్టుకుంటా. 300 ఖచ్చితంగా బయటకు పెడతా. పక్కా అది. ఇప్పుడు నేను ఒకవేళ నేను తిన్నాక ఫుడ్ వేస్ట్ అయినా గూడా హ్మ్. అది తీసుకుపోయి అవును. నోరు లేని జీవికన్నా పెడతా. కుక్క అనను, నోరు లేని జీవికి పెడతా. మంచి అలవాట్లు. ఏంటి అమ్మ ఉన్నప్పుడు ఉన్నాయా ఇవన్నీ? ఆ! లేదంటే అమ్మ మమ్మున్నప్పటి లేనప్పుడా? నుంచెల్లి. అమ్మ ఏమని చెప్పేవారు నీకు? నీ దగ్గర ఉన్నా లేకున్నా హ్మ్. నువ్వు ఒకరికి పెట్టాలా గానీ, ఒకళ్ళ కడుపు కొట్టి మాత్రం అస్సలు హ్మ్. బతకొద్దది. నీ దగ్గర రూపాయి లేకున్నా నువ్వెంత చిన్న స్థాయిలో ఉన్నా సరే. కానీ ఒకరి ముంగట తల మాత్రం అస్సలు దించొద్దు. నీ రీల్స్ నేను జూసినప్పుడు హ్మ్. నాకు కొంచెం నేనే ఏడ్చాను. ఏంటి హ్మ్. జనాల్ని ఏడిపిద్దామనా? లేదు అంటే నీకు నిజంగానే ఏడుపొచ్చి ఏడుస్తావా? అంటే ఇప్పుడు మనం యాక్టింగ్ చేస్తే అది అక్కడ యాక్ట్ చేస్తున్నామని తెలిసిపోతది. అవును. నేనొక బాధలో ఉన్నప్పుడు కొట్టేస్తా అది. హ్మ్. ఏ టైంలో చేస్తావు నువ్వు రీల్స్? నైట్ టైమ్‌లోనే చేస్తా. అదే అంటే టైమింగ్ అని ఉండదు. హ్మ్. నాకు ఒకవేళ గుర్తొచ్చిందనుకో, సో ఇప్పుడు నాకు ఎవ్వరు ఎంతమంది ఉన్నా నేను పర్సనల్ విషయాలు తీసి నేను షేర్ చేసుకోలేను బయటికి. బాధ ఎవ్వరికి చెప్పుకున్నా పట్టించుకోను. అందుకే నేను వీళ్ళకి చెప్పుకుందామని చెప్పేసి ఒక రీల్ పోస్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఎట్లుందంటే చూసినా. నరాలకెళ్ళి ఇట్లా అణువు అవును. ఇట్లా లేస్తుంది. అది ప్రేమైనా సరే, హ్మ్. ఇంకెదగాలన్న గ్రోత్ అంటే ఇప్పుడు ఏంటిది తెలుసా? ఒకళ్ళు ఎదిగేటోళ్ళు లేపేటోళ్ళు ఉంటారు. ఒకళ్ళు తొక్కేటోళ్ళు అవును. ఉంటారు. కానీ ఇప్పుడు ఆ జనరేషన్ కాదు. హ్మ్. లేచేటోడిని తొక్కుతారు. అవును. ఇప్పుడు ఏడిస్తే నవ్వుతారు. నవ్వుతే ఏడుస్తారు. మొత్తం అంతా ఫేక్ ఉంది ఫస్ట్. అంతే కదా! తెలుసుకున్నావా అది? అది ఇప్పుడు కాదు నాకు హ్మ్. 3 ఇయర్స్ కిందనే తెలుసు నాకు. హ్మ్. ఎప్పుడైతే నేను ఎవ్వరి దగ్గర పోకపోతుండే ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. అది ఫ్రెండ్‌షిప్‌లో గాని, ఎల్లనన్నా గాని. నా పనేంది, నేనేంది, నా వర్క్ ఏంది, నేను ఒక ఇద్దరు ముగ్గురితోని ఫ్రెండ్‌షిప్ చేసిన. అప్పట్లో చాలా మంది చేసిన. హ్మ్. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ కూడా లేడు. ఓకే. ప్రెజెంట్ నా అనుకునే నా వాళ్ళు లేరు. అనుకునే వాళ్ళలో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు గంతే. హ్మ్. నేమ్స్ చెప్పు. నేమ్స్ ఎందుకంటే అంటే ఉంటారు ఇప్పుడు అందుబాటులో ఉన్నోళ్ళు. ఇప్పుడు నేమ్స్ చెప్పిననుకో ఒకళ్ళది చెప్పి ఒకళ్ళది చెప్పకపోతే ఒకళ్ళు ఫీల్ అయితారు. ఇక్కడ ఫ్రెండ్ ఉన్నాడు. నీ ఫ్రెండ్. ఆ! ఆ ఫ్రెండ్ ఉన్నాడా ఫస్ట్? ఉన్నాడు. ఎందుకంటే హ్మ్. వాడు ఇంటర్ గదా! హ్మ్. ఇంటర్ నుంచెల్లి వాడు నాకు జర నేమ్ ఏంటి తనది? నేమ్ ఎందుకు రివీల్ చేయడం. పర్లేదు ప్రాబ్లమా ఏమైనా? ప్రాబ్లమా? నువ్వు అమ్మాయివా? అమ్మాయి కాకపోయినా ఆ! లైక్ ఉంటది. హ్మ్. కొంతమందికి నేను ఆన్ స్క్రీన్ వచ్చిన ఇప్పుడు. హ్మ్. వానికేముంటది? ఆఫ్ స్క్రీన్. ఆఫ్ స్క్రీన్. అరే హ్మ్. నా అనేటోడు పైకి లేస్తుండు. హ్మ్. వాని పక్కనుంటే చాలని చెప్పేసి వానికి అనిపిస్తది. హ్మ్. ఇప్పుడు ఒక ఫ్రెండ్‌కి ఎట్లుంటది? వాడి ఇప్పుడు వీడు పక్కనుండి లేస్తుండంటే హ్మ్. ఇప్పుడు లోపల ఒక కక్ష పెట్టుకొని ఉంటారు. హ్మ్. ఇప్పుడు వాడు ఆఫ్ స్క్రీన్ కనిపిస్తా అంటే వాని జెన్యూన్‌నెస్ అక్కడనే మనకు కనిపించేసింది. అవును. అవునా? అంటే ఆ విషయంలోనే కాదు. చాలా విషయాల్లో కూడా కాలిక్యులేట్ చేయొచ్చు ఒక ఫ్రెండ్ జెన్యూనా కాదా అని. చాలా మ్యాటర్‌లలో ఎయచ్చు. నీకే విషయంలో అనిపించింది ఈ ఫ్రెండ్? ఈ ఫ్రెండా? ఆ! ఇప్పటి వరకు వాడు మా మమ్మీ అంటే నేను వాడిని కలిసింది ఇప్పుడు నేను చెప్తున్నా. వాడిని హ్మ్. కలిసింది నిన్ననే. హా! ఇప్పుడు నేను ఒక 1 ఇయర్ నుంచెల్లి వాడిని నిన్న కలిసిన. ఎందుకు ఈ ఇంటర్వ్యూ కోసమా? ఏ ఇంటర్వ్యూ కోసం అని కాదు. మరి? నార్మల్‌గా.